తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరు పదునైన మాటలతో సమాజంలోని లోపాలను ఎత్తిచూపే దర్శకుడు, మరొకరు తన మాటతో చేతతో లక్షలాది మందిని ప్రభావితం చేయగల జననేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరిద్దరిపై ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త తెగ హల్చల్ చేస్తోంది. పొలిటికల్ డ్రామాలను వెండితెరపై ఆవిష్కరించడంలో స్పెషలిస్ట్ అయిన దేవకట్ట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. దేవకట్ట అనగానే మనకు గుర్తొచ్చేవి ఆయన రాసే పదునైన డైలాగులు. ప్రస్థానం సినిమాతో రాజకీయ చదరంగంలోని లోతును చూపించిన, ఆటోనగర్ సూర్యలో వ్యవస్థపై తిరుగుబాటును ఆవిష్కరించిన, రిపబ్లిక్ మూవీతో రాజ్యాంగ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించిన అది ఆయనకే సాధ్యం. సమాజం పట్ల ఆయనకున్న అవగాహన, సమస్యలను విశ్లేషించే తీరు ప్రతి ఒక్కరికి ఎరుకే. అందుకే ఆయన మాటలకు అంత పవర్ ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతోన్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసికి కూడా ఆయనే మాటలు అందిస్తుండడం విశేషం. ఇక అసలు విషయానికి వస్తే, దేవకట్ట మార్క్ పొలిటికల్ థ్రిల్లర్లో పవన్ కళ్యాణ్ నటిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. తాజా సమాచారం ప్రకారం దేవకట్ట ఇప్పటికే పవన్ కళ్యాణ్కు ఒక లైన్ వినిపించారట. ఈ కథ విన్న పవన్ అందులోని సామాజిక కోణం పట్ల ఎంతో ఇంప్రెస్ అయ్యారని టాక్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆలోచనలు, ఆయన రాజకీయ భావజాలం దేవకట్ట రాసే పవర్ఫుల్ డైలాగులతో తోడైతే ఆ సినిమా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ఒక బలమైన సందేశాన్ని కూడా ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలతో పాటు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయ్యాక దేవకట్ట సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆలోచనల పరంగా ఇద్దరివి ఒకే ధోరణి కావటం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. పవన్ కళ్యాణ్ గ్రేస్, దేవకట్ట విజన్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే అది పవన్ కెరియర్లోనే మరో ప్రస్థానం లాంటి క్లాసిక్ అవుతుందనడంలో సందేహం లేదు.